ఓం అస్మద్గురుభ్యో నమ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతదృఢవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆస్ట్రోటాక్వే రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము ఒక గ్రహము ఒక దిగ్బలాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాం. ప్రతి ఒక్క గ్రహానికి కూడా బలాలని కొన్ని ఉంటాయి. అంటే మనకి ఎట్లా సహజంగా మనకి శారీరకంగా ఎట్లా బలం ఉంటుందో గ్రహాలకు కూడా కొన్ని బలాలని ఉంటాయి. అంటే మనకి కూడా 6 రకాలైన బలాలు ఉంటాయి. అంటే ఒకటేమో శారీరకంగా ఎంత బలం ఉంది, మాటలో ఎంత బలం ఉంది, అట్లా మనకి 6 రకాలైన బలాలు ఉంటాయి. అట్లాగే ఒక గ్రహానికి కూడా వివిధ రకాలైన బలాలు ఉంటాయి. దాన్నే మనం షడ్బలం అని అంటాం. దీంట్లో ఒక దాని గురించి మనం ఈరోజు అర్థం చేసుకుందాం. అదేంటంటే దిగ్బలం. దిగ్బలం అంటే ఏ దిక్కున గ్రహము బలంగా ఉంటుంది. అంటే ఈ ప్రతి మనిషికి కూడా ఒక దశా నిర్దేశం అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే దశా నిర్దేశం అంటే ఇప్పుడు వాళ్ళు ఏమి చేయాలన్న క్లారిటీ ఉండడానికి ఒక గ్రహం అనేది బలంగా ఉంటేనే వాళ్ళు చేయాలనుకున్న విషయం చాలా క్లారిటీగా చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మనము ఒక లక్ష్యము, మనకి నిర్దిష్టంగా ఒక లక్ష్యం ఉందనుకోండి, ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అట్లాగే ఈ దిగ్బలం అనేది కూడా ఒక గమ్యాన్ని పెట్టుకొని మనం సాధించేది అనేది దిగ్బలం సూచిస్తుంది అన్నమాట. అట్లా ఈరోజు ప్రతి ఒక్క గ్రహానికి ఒక స్థానం దిగ్బలంగా ఉంటుంది. ఈరోజు మనము గ్రహరాజు అయినటువంటి సూర్యుడు గురించి, ఆ సూర్య భగవానుడు ఏ దిక్కున బలంగా ఉంటాడు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సూర్యుడు లగ్నం నుంచి 10వ స్థానంలో దిగ్బలం పొందుతాడు. అంటే మీది ఏ లగ్నమైనా కానివ్వండి, ఆ లగ్నం నుంచి 10వ స్థానంలో అతనికి దిగ్బలం అనేది పొందడం జరుగుతుంది. మామూలుగా మేషరాశి నుంచి తీసుకుంటే మేష రాశి నుంచి తీసుకుంటే, మేష లగ్నం నుంచి తీసుకుంటే మకర రాశి అనేది 10వ స్థానం అవుతుంది. జనరల్గా మేషం మొదటి రాశి కాబట్టి ఉదాహరణగా మేష రాశినే తీసుకుంటున్నాను. సో మేషరాశి నుంచి మీరు తీసుకున్నట్టయితే 10వ స్థానం మకరం అవుతుంది. కాబట్టి 10వ స్థానంలో మకరంలో రవి దిగ్బలం పొందుతూ ఉన్నాడు. అంటే దీనికి అర్థమైందంటే ఈ గ్రహము రవి దిగ్బలం పొందడం అంటే ఏంటి? ఆ రవి ఏంటంటే మనకి జనరల్గా కూడా మనకి ఆత్మకారకుడు, అంటే ఆత్మని సూచించేవాడు. మనం ఎందుకు జన్మ ఎత్తామనేది తెలిపేది రవినే. కాబట్టి వీళ్ళకి రవి దిగ్బలంలో ఉంటే, మీ జాతకంలో ఒకవేళ మీ లగ్నం నుంచి 10వ స్థానంలో రవి ఉంటే మీకు రవి చాలా బలంగా ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఒకవేళ లగ్నం నుంచి లేకపోయినా చంద్రుడి నుంచైనా 10వ స్థానంలో ఉంటే అట్లా కూడా దిగ్బలం పొందినట్టే. సో ఎట్లయినా మీరు తీసుకోవచ్చు. రవి నుంచైనా మీరు చంద్రుడి నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే లగ్నం నుంచైనా తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి మీరు 10 లెక్క వేస్తే అక్కడ రవి ఉన్నట్టయితే మీకు ఆ రవి దిగ్బలం పొందినట్టు. అయితే ఇది ఎట్లా మనకు తెలుస్తుందంటే, ఇప్పుడు రవి దిగ్బలం పొందితే దానికి రిజల్ట్ ఏముంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే రవి దిగ్బలం పొందితే ఏమవుతుందంటే వాళ్ళు ఏమి సాధించాలన్న విషయం మటుకు చాలా క్లారిటీగా ఉంటుంది. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం వైపు నేను ఏం చేయాలి, నా ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉండాలి, నా ప్లానింగ్ ఎట్లా ఉండాలి అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి రవి దిగ్బలం ఉండడం అనేది చాలా అవసరం కూడా. ఎందుకంటే మనము ఒక జన్మనెత్తిన తర్వాత ఆ జన్మకి సార్థకమైన పనులు కొన్ని చేయాలి మనం. ఎందుకంటే మానవ జీవితం దుర్లభం, అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ దుర్లభమైన జన్మ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలంటే దానికి ఆత్మకారకుడైనటువంటి రవి దిగ్బలంలో ఉండాలి. మీరు శ్రీరాముడి జాతకం, మీరు ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. శ్రీరాముడి జాతకంలో రవి దిగ్బలం పొంది ఉంటాడు. అంటే ఏంటి, అతను ఎందుకు అవతరించాడు, అసలు ఏం చేయాలనేది ఫుల్ క్లారిటీతోనే ఉన్నాడు అనమాట ఆయన. అట్లాగే ఎవరి జాతకంలో అయినా కూడా రవి దిగ్బలంలో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేయాలి, ఏం సాధించాలి అనేది వాళ్ళకి ఫుల్ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి రవి దిగ్బలంలో ఉండడం వల్ల వాళ్ళకి జీవితంలో వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారనమాట. అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఒకవేళ మీకు రవి దిగ్బలంలో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే మీకు దాంట్లో ఆటుపోట్లు అనేవి సహజంగా వస్తుంటాయి, దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మనకి ఒక గమ్యం అనేది మనకు తెలిసినప్పుడు ఏంటంటే మన ప్రయాణము చాలా సెలెక్టివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలనుకోండి,
ఇక్కడ తిరుపతికి వెళ్ళాలనే మీకు క్లారిటీ ఉంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ చేసుకుంటారు. ఏదో ఫ్లైట్లోనో లేకపోతే ట్రైన్లోనో బస్లోనో వెహికల్లోనో ఏదో ఒక దాంట్లో మీరు వెళ్తారు. దిగ్బలంలో ఉండడం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట. మనం చేయవలసింది ఏంటనేది మనకు ఫుల్ క్లారిటీతో ఉంటుంది. ఒకవేళ దిగ్బలం లేకపోయిందనుక, ఇప్పుడు దిగ్బలం ఎప్పుడు రవి దిగ్బలం లేకుండా పోతా అంటే 4వ స్థానంలో ఉంటే, 4వ స్థానంలో అంటే మామూలుగా మేషం నుంచి తీసుకుంటే 10వ స్థానం అనేది మనకి మకరం వస్తుంది, 4వ స్థానం కర్కాటకం అవుతుంది. కాబట్టి కర్కాటకంలో ఒకవేళ రవి ఉంటే, లేకుంటే మీ లగ్నం నుంచి 4వ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు అసలు ఏమి సాధించాలనే విషయం మీకు క్లారిటీ ఉండదు. దానివల్ల నష్టం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలో మనకి క్లారిటీ లేకపోతే మనం జీవితంలో ఏం సాధించలేము. కాబట్టి ఈ ఈ ఇట్లా 4వ స్థానంలో రవి ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ లేదు వాళ్ళకి ఏం చేయాలో. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు సరిగా ఉండవు, ఒక నిలకడమైన స్థానంలో వాళ్ళు ఉండరు. ఎప్పుడు కూడా జీవితంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అసలు సాంసారిక జీవితం అంటే వాళ్ళకి ఏది కూడా ఒక సక్రమంగా జరగదు. కాబట్టి రవి దిగ్బలం పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వేరే స్థానంలో ఉంటే, ఇప్పుడు వేరే స్థానంలో ఉంటే ఏమవుతుందంటే అంతగా స్ట్రెంగ్త్ ఉండదు రవికి. ఉంటాడు, రవి బలంగానే ఉంటాడు, కాకపోతే ఏంటంటే రవి ఎప్పుడైనా బలవంతుడే. కాకపోతే వేరే స్థానంలో ఉంటే ఏంటంటే అతను నార్మల్గా పనిచేస్తాడు అంతే. వాళ్ళకి ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన పదవిలో ఉండాలన్నా, లేకుంటే చాలా ఉన్నతంగా బతకాలన్నా, లేకుంటే ఐశ్వర్యవంతులు కావాలన్నా, ఏదైనా సరే రవి చాలా బలంగా ఉండాలి, దిగ్బలం పొంది ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఒక స్థితి అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మళ్ళీ దాంట్లో ఎన్ని డిగ్రీలో ఉన్నాడు అవన్నీ కూడా అది సపరేట్ టాపిక్. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఇది సింపుల్గా మీకు అర్థం చేసుకోవడానికి 10వ స్థానంలో ఉంటే రవి దిగ్బలం పొందినట్టే. ఒకవేళ ఆయన మంచి డిగ్రీస్లో ఉంటే, అంటే మంచి నక్షత్రం నుండి మంచి డిగ్రీలో ఉంటే అప్పుడు ఇంకా సూపర్గా పనిచేస్తారు అన్నమాట. కాబట్టి ఈ రోజుకి ఇది ఒకటి మీరు మీ జాతకాల్లో చూసుకోండి. ఎవరైనా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటే ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిగ్బలం పొందిన గ్రహం ఏంటంటే ఒక మంచి ఆలోచన, ఒక నిర్దిష్టమైన సంకల్పంతో వాళ్ళు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి దిగ్బలం పొందవలసిన అవసరం చాలా ఉంది ప్రతి గ్రహానికి. ఈరోజు మనం రవి గురించి తెలుసుకుందాం. ఫర్దర్ వీడియోస్లో మీకు అన్ని గ్రహాల యొక్క దిగ్బలాలు ఎట్లా ఉంటుంది, దిగ్బలం ఏ స్థానంలో వాళ్ళకి దిగ్బలం ఉంటుంది, తర్వాత ఏ స్థానంలో వాళ్ళు దిగ్బలం కోల్పోతారో అన్న విషయం మనం తెలుసుకుందాం. అంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.